మన్యం జిల్లా పాలకొండ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి విశ్వరాయ్ కళావతి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నిమ్మక జయకృష్ణ గారి మీద పోటీ చేసి 1620 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విశ్వరాయ్ కళావతి గారు, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నిమ్మక జయకృష్ణ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 17,980 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే కూటమి అభ్యర్థిగా ఈసారి జనసేన నుంచి నిమ్మక జయకృష్ణ గారే పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా విశ్వాసరాయ్ కళావతి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అన్నది పోటాపోటీ వాతావరణాన్ని కల్పించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ అన్నది ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా ఈసారి అక్కడ జనసేన అభ్యర్థికి స్వల్ప మెజారిటీతో అయినా కూడా గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలో తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి ఇక్కడ టైట్ సిచ్యువేషన్ ఉంది, కానీ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.